మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. గురుగారు, పూజ విషయానికి వస్తే రాత్రుల పూట అసలు పూజ చేయకూడదు అని చెప్పి మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఎందుకని రాత్రిపూట పూజ చేయకూడదు? శాస్త్రం ఏం చెప్తుంది? సో రాత్రిపూట పూజ చేయకూడదని ఎక్కడా లేదండి. ఇప్పుడు మనం శివరాత్రి చేస్తాం, రాత్రే కదా. మరి మనం దసరా చేస్తాం, రాత్రే కదా. 9 రాత్రులు చేస్తాం ఒకసారి, ఒక రోజు కాదు. మళ్ళీ మనకి ఇవి వస్తాయి కొన్ని, మనకి శ్యామల నవరాత్రులు, వరాహి నవరాత్రులు, అవన్నీ నైట్ చేసేవి కదా. అందుకని రాత్రిపూట పూజ చేయకూడదు అనేది ఏమీ లేదు. అంటే అయితే కొన్ని పూజలు మనకి అవాయిడ్ చేస్తారు. ఎందుకంటే రాత్రి 8 దాటిన తర్వాత, ఈవెన్ మా గురువు గారు నాకు మంత్రోపదేశం చేసినప్పుడు కొన్ని మంత్రాలు నైట్ 8 తర్వాత నో అని చెప్తారు. ఈవెన్ యోగా మెడిటేషన్ కూడా నో అని చెప్తారు. ఎందుకంటే హై ఎనర్జీ లెవెల్స్ వస్తాయి, మనం రెస్ట్ తీసుకోవాలి. మనం ఎనర్జీ ఎప్పుడు కావాలి? వర్క్ చేయడానికి, ఫోకస్డ్గా ఉండడానికి ఎనర్జీ కావాలి. ఆ టైంలో మనం చేసుకోవాలి. అంటే ఎర్లీ మార్నింగ్ లెగుస్తాం కాబట్టి డే అంతా యాక్టివ్గా ఉంటుంది. నైట్ అంటే పడుకొని నిద్రపోతాం కదా. ఆ టైంలో హై ఎనర్జీ వర్క్ చేసే ఉపయోగం ఏంటి? అది ఏమవుతుందంటే ఆ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తుంది. మనం బాగా హై ఎనర్జీని పడుకున్నప్పుడు ఈ ఎనర్జీ నైట్ టైం తామసిక ఎనర్జీ ఉంటుంది. డే టైం వచ్చేటప్పుడు సాత్విక ఎనర్జీ ఉంటుంది, రాత్రిపూట తామసిక ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తుంది, టెన్షన్స్ ఎక్కువ వచ్చేస్తాయి. అందుకని చెప్పేసి కొన్ని దేవాళ్ళు, అందరం కాదండి, కొన్ని దేవాళ్ళని ఖచ్చితంగా మనకి ఏం చెప్తారంటే డే టైంలోనే చేసుకోవాలి. తర్వాత గాయత్రి మంత్రం సూర్యోదయం, మధ్యము, సూర్యాస్తమంలోనే చేసుకోమని చెప్తుంటారు. మరి వారాహి అమ్మవారిని ఎర్లీ మార్నింగ్ చేసుకోమని చెప్తూ ఉంటారు. మరి ఎర్లీ మార్నింగ్ 2 o'clock ఇది నైట్ అయితే అవుతుంది కదా. అందుకని చెప్పేసి చేసుకోకూడదు అయితే ఏమీ లేదు. కానీ ఉగ్ర దేవతలకు సంబంధించిన మాత్రమే చేసుకోవాలి. అవి కూడా గురువులకి సంబంధించి మాత్రమే చేసుకోవాలి. బట్ సహజంగా నార్మల్గా మన గృహస్థుల లెవెల్లో చేసుకుంటే ఎర్లీ మార్నింగ్ ఈజ్ ద బెస్ట్ టైం. 8 దాటిన తర్వాత అవాయిడ్ చేస్తే మంచిది. ఎందుకంటే అప్పుడు నెగటివ్ ఎనర్జీ అక్యుములేట్ చేస్తుంది. బట్ వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి మిగతా లేకపోతే ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే దే క్రియేట్ లాట్ ఆఫ్ టెన్షన్ ఆన్ ద బ్రెయిన్. అంటే అవి మనకు కొంతమంది, నాకు తెలిసిన వాళ్ళు సంసారం కూడా బ్రేక్లు అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దే కెనాట్ ఫిట్ విత్ ద నార్మ్. మనం ఏంటంటే ఆ విత్ ఇన్ రేంజ్లో చేసుకుంటే చక్కగా ఉంటుంది అనమాట. ఎప్పుడైతే మనం ఈ రేంజ్ దాటి బయటకు వెళ్ళిపోయాం అనుకోండి, అది కౌంటర్ ఎఫెక్ట్ వచ్చేస్తుంది.